ఏరా బాపు, ఎందుకు రమ్మను? ఏం లేదురా, దా కూర్చో. అయితమే గాని సెల్ ఏం కూర రా? వంకాయ టమాటా వేసిమంటారా? ఏ అద్దు, ఉన్నది మా ఇంట్లో గాని. మరి ఎందుకు రమ్మన్నారా? ముత్తైనా ముచ్చట పెడదామని రమ్మన్నా. సార్ మీరు మేడమా? ఏందిరా గట్లన్నావు? మరి ఇంకెట్లా అనాలరా? ఆడళ్ళకి ఏం కూర అన్న ఏం చెప్తాను తిరగాలు తీసుకుంటూ మాట్లాడతాను. నీ నీ కాయ కొంచెం అన్న సిగ్గున్నా అట్లా అనడానికి? అరే ఏం మాట్లాడతానరా? నువ్వు వేరే అనుకోకు, నేను అన్న తలకాయ గురించి. ఓహో, ఓ గారి ఎట్లా దిగుతున్నారా? పట్టినారా? ఫీల్ కాకురా. నువ్వు అట్టిగా అన్నా నిజంగా నా జీవితంలో అదే జరుగుతాను. సరే గాని ఎందుకు ఎత్తాను? ఏమైంది చెప్పు. నా పెళ్ళం రోజు మొగోన్ లెక్కనే తాగేస్తాందిరా ఇంటికి. ఏంది తాగుతాందా? అట్టి తాగుడే కాదు, ఆ తాగింది దిగేదాకా దాని పవర్ అంతా నా మీద చూపిస్తుంది. అంటే నెక్స్ట్ నువ్వు ప్రెగ్నెంట్ అవుతానవన్నట? నీ అయ్యా పవర్ అంటే అది కాదురా, నన్ను కొడుతాంది అని చెప్తానా. నువ్వు అర్థమైతే చెప్పకుండా నన్ను అంటవేంద్రా? మరి చెప్తా విను. నా పెళ్ళానికి గత వారం రోజుల నుంచి ఏమైందేమో తెలియదు కానీ గొంతుల తడారకుండా తాగుతాంది. మరి అంతకుముందు మంచిగానే ఉండే, ఇక రోజు తాగచ్చుడు తాగచ్చినది అన్నాడు. మరి ఎందుకు అట్లా అయిందంటావు? నాకు అది అర్థం కాకనే నా కోసం నీతో చెప్పుకుంటాను. సరేతి ఏం బాధపడకురా, అంత మంచి జరుగుతుంది. సత్యం సత్యం కాదు సచిన. నా భార్య ఫోన్ చేస్తాను. భార్య అంటే అంతా ఎందుకు భయపడతానరా? నా సొంటి భార్య నీకుంటే తెలుస్తుంది. హలో, అత్తానే వెళ్ళి నా అత్తాను. మళ్ళీ ఏమంటావు ఏమో. ఏడు పోయినవరా ఎంతసేపు? నేనెటు పోయినే? ఎటు పోలే, ఇవ్వరు రాక రాజుగారితో ముచ్చట పెట్టడానికి పోయినా. నువ్వు ముచ్చట పెడడానికి పోయినవా? మూల మీద ఉన్న రానికి లైన్ వేయడానికి పోయినవా? ఏయ్, నువ్వు బగ్గదాగి బల్బ్ మాటలు బాగా మాట్లాడతాను. నేను గసంటోని కానే కాదు. అసంటోని కానప్పుడు నువ్వు ఇల్లు ఎట్లా దాటినవరా? మరి బయటికి పోతాను తప్ప గిన్నె గడ్డ కొట్టినావు. తప్పున్నారా? భార్య ఇంట్లో లేనప్పుడు నువ్వు బయటికి పోయినవంటే దాని అర్థం తప్పే. ఓరి దేవుడు, ఓరి నాయన, నాకు గిజోని పిల్లని దొరికిందేందే? నేనేం పాపం చేసిండే? ఓ దేవా, నేను ఎన్ని కట్టాలు పడుతాయి? నోర్మై బాడకావు. పత్తి తింట్లకు పావు వస్తే దూలం మీద నోడు దుంకి చంపిండట. నాకు ఉన్న పిల్లల్నే మెయింటైన్ చేసి అయితలేదనంటే నేను ఇంకో దాని దగ్గర పోయి ఇంకేదో చేస్తాను అంటుంది. నువ్వు చేసే సొక్కం పనుల గురించి ఎవరికి అనుమానం రావద్దని గీ కథలు పడుతున్నావా? ఒకసారి నీకు పుట్టగతులు ఉండే గట్లా మాట్లాడుతున్నావు. పుట్టించే దమ్ములేనోనివి పుట్టగతుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? దున్నడానికి పొలం ఇచ్చి దున్నకుండా కంచేసిందట వెనకటికి నీయాసుంటిది. చేసిందంతా నువ్వు చేసి అన్నట్టవేందే? నేను చేసినా? ఏం చేసిండ్రా? నీ అసంటోళ్ళు ఇద్దరిని మోసం చేసి కడుపు చేసిందా, లేకుంటే ఎవరికన్నా నమ్మకొచ్చిందా? నిన్ను నా పానం ఉంచుతావో కూడా వ్యక్తే. ఎందుకు చదువుతానో తెలుస్తలేదు, ఏమిటి చదువుతానో తెలుస్తలేదు. నా బతుకు రామకోసం చెప్తానో గానే. ఏ బిడ్డ, నేను అట్లా బయటికి పోయి మళ్ళీ పెగ్గేసి వస్తా. వచ్చే వరకు మటన్ అండి పెట్టు. అందులో పూలుగా బొక్క పక్కా ఉండాలి, లేకుంటే నీ బొక్కలు ఎరగొడతా. ఉండటానికి ఇల్లు లేదంటే పండటానికి మల్లెపూల మంచం అడిగిందట వెనకటికి నీయాసుంటిది. పోయినగా టక్కర చెప్తే మంచిగా ఉంది.
ఏ ఆగు, ఏంది? పైసలే. ఎందుకు ఇవ్వాలి? నువ్వు పైసలు ఇస్తే నేను ప్రభుత్వాన్ని నడిపిస్తా. ఇంత మంది పోదు. చూస్తే మంచిదాలాగున్నావు, అంత తిక్క తిక్క మాట్లాడుతున్నావేంది? ఏ ఓవర్ చేయకుండా పైసలు ఎక్కువసేపు నీ ముఖం దొడుకుద్ది అయితలే. నా ముఖానికి ఏం తక్కువ నన్ను అట్లా అంటున్నావు? నీకేం తక్కువ లేదు, కొంచెం నాకే ఎక్కేస్తుంది నీ ముఖం చూస్తా ఉంటే. ఏయ్, మాటలు మంచిగా రాని, లేకుంటే పిసుకుతా. సంకలేసి పిసుకుతా అని మంచిగా చెప్పారా? అది తినేటోళ్ళు ఇంకేదో అనుకుంటారు. వచ్చి నువ్వు విడికెళ్ళు అని చూస్తే నాకు కోపం వస్తుంది. నువ్వు ముందు పైసలు ఇస్తావా ఇయ్యవా? ఏం చేస్తావు? సంగారెడ్డి సెంటర్ లో సింగరేణి బొగ్గ అని చెప్పి నిన్ను అమ్మేస్తా కాల్చి. అసలు నేను మోగోన్నా అది మోగోడా అస్సలు అర్థం అవుతలేదు. నేను మటన్ తెచ్చుడు ఏందో, నేను అంటుడు ఏందో, ఇదంతా ఏందో అర్థం అవుతలేదు. ఏయ్, ఎక్కతక్క చేయకు, ఇక్కడ నుంచి పోను, కొడతా నిన్ను నేను. లేకపోతే ఏం చెప్తావే? నీతోనేమైతుంది? బొక్కలు ఎరగొట్టి చక్కెర లెక్క నలుపుతా. ఏమనుకుంటున్నావా? అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? ఇదేంది మళ్ళీ వెళ్తాను గొడవ పెట్టుకుంటాను? ఎవ్వ మళ్ళీ వెనుకో ముంచుతుంది. ఏందా ఈ రోడ్ మీద ఇల్లు ఈమెతోని? ఎప్పుడు మొగాళ్ళతో లొల్లి పెట్టుకుంటా అంటే మంచిగా అనిపిస్తలే, అందుకనే ఆడలతో లొల్లి పెట్టుకుంటాను. ఏం మాట్లాడతాను నా దగ్గరికి? అట్లా గడ్డి పెట్టి ఇంటికి తీసుకుపో, అప్ప నుండి పిచ్చి పిచ్చి చేస్తాంది. అదే సారీ అండి, ఏమనుకోకండి మా భార్య ఇట్లా చేసినందుకు. ఏంద్రా సారీ? గాలి అడిదిక్కు వెళ్ళింది ఈసారి. అదే చిచి చిచి, నువ్వు మళ్ళా నన్ను తప్పులో పట్టుకుంటారా? అనుకుంటా, బరాబర్ అనుకుంటా. అది నన్ను కొడతా అంటే నువ్వు వచ్చి దాన్ని తిడతావా? సారీ చెప్పి సంసార లెక్క పులిహార కలుపుతావా? నాది తప్పని నీకెవరు చెప్పు. ఒకళ్ళు చెప్పవలసిన అవసరం ఏముంది? చూస్తే తెలుసు కదా మంచితనం. అవురా, దీని మంచితనం గురించి నీకెట్లా తెలుసు? నువ్వు అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడకు, నాకేం అర్థం అవుతలేదు. అసలు ఇది మనిషేనా? దీనిలాంటి దాన్ని ఊళ్ళకెళ్ళి గెంటేయాలి. నాలాంటి దాన్ని ఊళ్ళకెళ్ళి గెంటేయాలా? మీలాంటి వాళ్ళని ఒక్కడి చేయాలి, అంతేగా? నీతోని ఇంకా మాట్లాడుకుంటుంటే నా పరువు వచ్చి పోవడానికి నీ దగ్గరే ఉన్నది, నాకు అర్థం కాక అడుగుతా. నీకు ఏమైంది అసలు? ఇంట్లో బయట తలెత్తుకోకుండా చెప్తాను. ఏం రోగం పుట్టింది నీకు? ఒక్క 90 వేసి వచ్చినాక చెప్తా. 90 ఏం లేదు, ఫస్ట్ ఇంటికి నడు ముందు నువ్వు. అసలు నీ బాధ ఏంది? నన్ను ఉండమంటావా సాగమంటావా? అది నీ ఇష్టం, నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే దానికి కారణం నువ్వు కాబట్టి. నేనెట్లయితే చెప్పు. నువ్వు తాగడం వల్ల ఏ ఇంట్లోనైనా భర్త తాగేస్తే భార్య సరిదిద్దుతుంది, కానీ నా ఇంట్లో మాత్రం అంతా రివర్స్ ఉన్నది. రివర్స్ అయినంత మాత్రాన ఏమైంది? ఏమైందా? నువ్వు చేసే ఘనకార్యాలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్దామంటే చాలు ఇజ్జత్ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అట్లా? నలుగురు 4 రకాలు అనుకుంటారు. పప్పు కాని పిల్లలు తాగుతుంది, తిరుగుతుంది, ఎవరితో పడితే వాళ్ళతో లొల్లి పెట్టుకుంటది అని. ఎట్లా తిరగబుద్ది అయితే చెప్పు? ఊళ్ళో ఒక్కోసారి నరకం కనబడుతుంది తిరగాలంటే. నువ్వు ఈ వారం నుండే నరకం అని అంటే మరి నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి భరిస్తాను. నా నరకం ఎప్పుడు నీకు కనవల్లే? నేను ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నువ్వు తాగుడు మానలే. చివరికి నేను తాగుడు మొదలు పెడితే తప్ప ఒక ఆడది పడే బాధ నీకు అర్థం కావాలనే నేను ఈ నాటకం ఆడినా. అంటే నువ్వు నిజంగా తాగలేదా? తాగలేదు, తాగినట్టు నటించిన అంతే. నిజంగా వాసన రావడం కోసం కొంచెం మీద చల్లుకున్నా. అంత మంచిగా రోడ్ మీద గొడవలు పెట్టుకుంటే మంచిగా లేదు. నువ్వేం బాధపడకు, నాతో గొడవ పెట్టుకున్న వాళ్ళంతా నా ప్లాన్ లో భాగమే. అవునా? నిజంగా ఇవాళ నాకు నువ్వు బుద్ధి వచ్చేటట్టు చేసినావే. నువ్వు నా వల్ల ఇంత బాధపడ్డావని నాకు ఇప్పుడే అర్థమైంది. నా జీవితంలో నేను ఇంకెప్పుడు దాగా ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా నాకు మంచి గుణపాఠమే చెప్పినవి. ఏదేమైనా ఇవాళ నా ఆశ నెరవేరింది, చాలా సంతోషంగా ఉంది.